హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు సైదాపూర్లో చికెన్ ఫ్రైడ్ రైస్ తిని చూద్దాము. చిన్న హోటల్ ఉంది, పార్ట్ టిఫిన్ సెంటర్ని. సో ఇక్కడందరూ చెప్పారు బాగుంటుందని, ఒకసారి తిని చూద్దాము. ఇదే అన్న మాస్టర్ వేస్తాం. చిన్న హోటల్, అసలు చూద్దాం, టేస్ట్ చూస్తే కదా చెప్తాం. ఎక్కడ వేస్తాం చికెన్ అన్న పసివాడే బాగానే వేస్తున్నాడు. చూద్దాం క్వాంటిటీ. ప్రైస్ వచ్చి 80 రూపాయలు 90 తీసుకుంటున్నాడు. మీ ఊర్లో ఎంత చికెన్ రైస్ అయితే? నేను మా బామార్ది వచ్చామనుకోండి. బామార్దని సొంత బామార్ది గారు, బామార్ది వరుసగా బామార్ది అవుతాడు. వచ్చినాము, అన్న నవ్వుతా ఉన్నాడు, వీడియో తీస్తామంటే. అన్న చెప్పారు చుట్టుపక్కల వాళ్ళు ఎక్కడ సైదాపూర్లో ఎక్కడ బాగుంటుందంటే ఇది ఇంకో హోటల్ పేరు చెప్పారు. అది రేపు చూద్దాము. ప్రస్తుతానికి ఎండకాడ వేసి చూద్దాం. అందుకని బాగుంటుందని చెప్పారు. ఇక్కడ అన్న వేస్తున్నాడు, చూద్దాం. బాగానే వేస్తున్నారు. ఎట్లా ఉన్నా హోటల్ చెప్పకూడదు కానీ దాని టేస్ట్ చెప్పచ్చు. కానీ కొన్ని నమ్మరు, కొన్ని చిన్న హోటల్ చాలా బాగుంటుంది అసలు టేస్ట్. కొన్ని పెద్ద హోటల్ అయినా కూడా లోపల కూర్చొని తినాల్సింది, అంతే కానీ టేస్ట్ బాగుండదు. చూద్దాం. 90 రూపాయలు తీసుకుంటున్నారంట, ఎట్లా వేస్తారు చూద్దాం. బాగానే ఉంది, మసాలా మంచి వాసన వస్తుంది. ఫ్రెష్ చికెన్ బాగుంది. మన కళ్ళ ముందర పక్కన చికెన్ ఇక్కడే తెస్తానని చెప్పాడు. రైస్ కూడా క్వాంటిటీ బాగానే వేస్తున్నాడు. చూద్దాం. ఈ లోపల నా వీడియోస్ అన్నీ ఒకసారి చెక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తే మంచి మంచి వీడియోస్ మళ్ళీ చేసి పెడతా ఉంటాను. ఇట్లాంటి మంచి వీడియోలు మీకు అందిస్తారు. ఫుడ్ బాగుందంటే ఖచ్చితంగా మీకు వీడియోలు తీసి పెడతాను. చూద్దాం. కొన్నిసారి నెల్లూరుకి వెళ్ళినప్పుడు సగంలో తీసి పెట్టాను కదా, టేస్ట్ బాగుంది కదా తీసి పెట్టాను. సో చూద్దాం. ఎందుకంటే చుట్టుపక్కల చెప్పారు, ఇంతకుముందు 2-3 సార్లు వెళ్ళేటప్పుడు అడిగితే పలానా దగ్గర బాగుంటుందండి. అందుకని పర్లా బాగానే వేస్తా ఉన్నాడు. కానీ చికెన్ ఫ్రైడ్ రైస్లో గబగబా తినాలంటే నోరు కాలిపోతూ ఉంటుంది. సామెత ఏదో ఉంది, పతివర్త పాయసం కాస్తేనంట తెల్లారులో చల్లారలేదంట. అట్లా అన్నట్టు చికెన్ వేసేది ఎప్పుడు, తినేది ఎప్పుడు, అది ఉడుకుడుగ్గా ఉంటుంది. వేరే దగ్గరికి వెళ్ళాలి గబానా. కానీ వచ్చాం కాబట్టి ఈ రూట్లో తిని చూద్దామని వేస్తూ ఉన్నాడు. 2.5 చెప్పుకున్నాము. పర్లే, నాకు అంటే ఫుల్ తిన్నాను నేను, ఎక్కువ హాఫ్ తింటాను. మా బామార్దికి నాకు తెలుసు. ఓకే, కర్రీ బామార్ది ఆనియన్స్ వేయించాడు. సార్ టేస్ట్ చేద్దాం, చూద్దాం. పర్వాలేదు. అన్న నవ్వుతా ఉన్నాడు వీడియో తీస్తామంటే. ఓకే, ఆనియన్స్ కూడా దండి వేసారు. పరోటా కూడా బాగుంటుందంట ఎన్నకాడ. ఈసూరు వచ్చినప్పుడు పరోటా ట్రై చేద్దాము. చూద్దాం టేస్ట్. అసలు ఇడుగుడుగ్గా ఉంది, అట్లా ఆరుకొని టేస్ట్ చెప్తాను. టేస్ట్ అయితే ఎట్లా ఉందంటే అసలుకి మంచి, మనం 200 పెట్టి తింటాం చూడండి దమ్ బిర్యానీ. అట్లా చికెన్కి అయితే మసాలా బాగా తెలుస్తుంది అబ్బా నోటికి. అసలుకి మామూలుగా చికెన్ వేస్తే ఎట్లా ఉంటుందంటే ఆ టేస్ట్ తెలియదు అనమాట. కానీ వెనకడ ఆ టేస్ట్ సూపర్గా ఉంది. అసలుకి మసాలా మంచి బాగా తెలుస్తుంది అన్నమాట. కొంతమంది వేస్తారు కానీ తినాలనిపించదు అసలు చికెన్ ఫ్రైడ్ రైస్ అంటే. కానీ అన్న సూపర్గా వేస్తున్నాడు. కానీ నేను ఫస్ట్ ఏమనుకున్నాను అంటే చిన్న హోటల్ కదా, బాగుంటుందో ఉండదు అనుకున్నాను. కానీ సూపర్గా ఉంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఏంది ఇదంతా చిన్న చిన్న హోటల్లో పెడతాను, మన బడ్జెట్లోనే ఎంత తక్కువ ఖర్చులో మంచి ఫుడ్ తినాలనేది నా ఆలోచన. అందుకనే ఎక్కడైనా చిన్న హోటల్గా మంచి బాగుండే కాడే తింటాను ఎక్కువ. పెద్ద హోటల్ కూడా వెళ్తాం అనుకోండి, కానీ వేరు, మనం అంత రిచ్ ఏం కాదులేండి. అందువల్ల కానీ తక్కువ రేట్లైనా మంచిగా తినాలి కదా, మంచి ఫుడ్ తినాలి అనేది. ఏదైనా ఫాస్ట్ ఫుడ్ అటని ఆయిల్ ఫుడ్లు కదంటారంటే కామన్ తింటూ ఉండాలి. ఫుడ్ తినేదానికే కదా చెప్పు.